బీఆర్ఎస్ పార్టీ పక్షాన కన్నెపల్లి పంపులను స్టార్ట్ చేసి నీళ్లు ఎత్తాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. సరే, ఈరోజు ఉన్న విషయాలన్నీ కూడా సంబంధిత ఈఎన్సీ గారికి తర్వాత ప్రజలకు అన్ని కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నది. నీళ్లు ఎత్తి మొత్తం రిజర్వాయర్లు చెరువులు నింపే అవకాశం ఉండగా కూడా కావాలని నింపుతలేరనేది మనకు తెలుస్తున్నది. ఇలా ఈఎన్సీ తోటి చెప్తే మాట్లాడితే నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే, యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. మరి అప్పటిదాకా నీళ్ళు ఎత్తారా, రైతులను చంపుతారా? అవకాశం ఉండగా కూడా నీళ్ళు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము టీఎన్సీ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ ఈ రోజు మేము పోలీసుల రిక్వెస్ట్ మేరకు తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము మా మాజీ శాసనసభ్యులందరూ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. మొత్తం రైతాంగాన్ని కూడా పాల్గొనేటట్టు చేస్తాము. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం ఎంతకైతే గంతాయని ఈరోజు మాత్రం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని కన్నెపల్లి పంప్ హౌజ్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.